కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభించినట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. యువగలంలో సుమారు 120 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో ప్రజలను లోకేష్ బాబు కలుసుకోవడంతో వారందరినీ కలుసుకునేందుకు శంఖారావం కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. ఈ శంఖారావం ద్వారా రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటన, అలాగే నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను లోకేష్ సందర్శిస్తారన్నారు. మహానాడులో లోకేష్ మాట్లాడిన తీరు చూస్తూ ప్రస్తుత పరిస్థితులను అద్దం కట్టినట్లుగా మాట్లాడారన్నారు. రేపు పూరించే శంఖారావంతో కార్యకర్తల కదలికలతో జగన్మోహన్ రెడ్డికి తిరోగమనం కనిపిస్తుందన్నారు జ్యోతుల నెహ్రూ. ఒక్కసారి చూస్తే తన ప్రతి అడుగులో అతను సంగ్రహించినటువంటి పరిస్థితులను అర్థం కట్టే విధంగా అతను మాట్లాడాడు. ఎదురైనటువంటి ప్రతి సంఘటనని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. అది పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డది. అతనికి ఒక పరిణితి చెందినటువంటి నాయకత్వ లక్షణాల్లో నేర్చుకోవడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ శంఖారావం ఈ 120 నియోజకవర్గాలకే పరిమితం కాబోదు. అంటే 120 నియోజకవర్గాల్లో అతను శంఖారావ కార్యక్రమం చేసిన రాష్ట్రం ప్రతిబింబించే విధంగానే ఉంటుంది ఇదంతా కూడా. అంటే అంత అవగాహనతో రేపతను మేజర్ దేనికైనా సరే రాజకీయంగా మేము రాణించాలనుకుంటే కార్యకర్తమే. ఈ శంఖారావంలో ఎక్కువ టైం కార్యకర్తతో గడపదలుచుకున్నాడు. పాదయాత్రలో ఏ గ్రామ సందర్శించిన గ్రామాల ద్వారా తెలుసుకున్న దానికి ఈ మిగిలిన 120 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి పరిస్థితుల కోసం గ్రామాల్లో పర్యటన తెలుసుకున్నాడు. 1-2 గ్రామాలు అంటే నియోజకవర్గం అంతా జిల్లా రాష్ట్రం అంతా కూడా ఏదో రకంగా పూర్తి అవగాహన కల్పించుకోవాలనేటటువంటి విధానంతో అతను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నేనైతే ఏమనుకుంటున్నానంటే రేపు శంఖారావంతో పూరించేటటువంటి శంఖారావంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టచ్ చేసి ఏ రకంగా అయితే అతను మతి చలనంతో ఇవాళ ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అదే రకంగా రేపు రాబోయే లోకేష్ యొక్క శంఖారావంతో అతను కదిలించేటటువంటి కార్యకర్తల యొక్క కదలికతోటి జగన్మోహన్ రెడ్డి తిరోగమనం జరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. మహానాడులో అతను మాట్లాడిన తీరు ఒక్కసారి చూస్తే తన ప్రతి అడుగులో అతను సంగ్రహించినటువంటి పరిస్థితులను అర్థం కట్టే విధంగా అతను మాట్లాడాడు. ఎదురైనటువంటి ప్రతి సంఘటనని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. అది పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డది. అతనికి ఒక పరిణితి చెందినటువంటి నాయకత్వ లక్షణాల్లో నేర్చుకోవడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ శంఖారావం ఈ 120 నియోజకవర్గాలకే పరిమితం కాబోదు. అంటే 120 నియోజకవర్గాల్లో అతను శంఖారావ కార్యక్రమం చేసిన